హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అస్వి కుక్స్. ఈ రోజు వీడియోలో లెమన్ ప్రీమిక్స్ పౌడర్ ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తాను. ఈ పౌడర్ ని చేసి పెట్టుకున్నామంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చిటికలో లెమన్ వాటర్ ని చల్లగా చేసుకుని తాగొచ్చు. దీన్ని ఏ విధంగా తయారు చేయాలో తెలుసుకుందాం. దీని తయారీ కోసం పండిన నిమ్మకాయలు తీసుకోండి. ఇక్కడ నేను 5 నిమ్మకాయలతో చేస్తున్నాను. ఇలా పండిన కాయలు తీసుకున్నామంటే మనకు రసం బాగా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు వీటిని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న నిమ్మకాయలన్నిటిని పక్కన పెట్టేసుకుందాము. ఈ చెక్కల నుంచి నిమ్మరసాన్ని గింజలు లేకుండా ఒక బౌల్లోకి అయితే ఇలా పిండుకోవాలండి. చేతితోనైనా సరే ఇదే విధంగా గింజలు లేకుండా ఇలా రసాన్ని అయితే తీసుకోవాలి. ఇక్కడ నాకు ఒక గిన్నెకి కొంచెం తక్కువగా రసం అయితే వచ్చిందండి. ఇప్పుడు ఈ రసాన్ని ఒక ప్లేట్ తీసుకొని సగం రసాన్ని వేసుకోవాలి. నిమ్మరసం కొలుచుకున్న గిన్నెతో 2 గిన్నెల పంచదారని వేసుకోవాలండి. పంచదార తక్కువైందంటే మీకు ఈ పౌడర్ సరిగా రాదు. ఖచ్చితంగా 2 కప్పులు వేసుకోవాలండి. ఇప్పుడు మరొక ప్లేట్ తీసుకుని మిగతా సగం నిమ్మరసాన్ని వేసుకోవాలి. మరలా దీంట్లో కూడా 2 గిన్నెల పంచదారని వేసుకోవాలండి. ఇంట్లో నిమ్మకాయలు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ విధంగా పౌడర్ చేసుకుని గాలి తగిలిన డబ్బాలో వేసుకుని స్టోర్ చేసుకున్నామంటే చాలా రోజుల వరకు నిల్వ ఉంటుందండి. ఇప్పుడు ఈ పంచదారని నిమ్మరసాన్ని కలిసేటట్లుగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ప్లేట్ ని మనం నీడలో ఆరబెట్టుకోవాలండి. ఇది ఆరడానికి మనకు దాదాపుగా వారం రోజులైనా టైం పడుతుంది. ఒక రోజు ఆరిన తర్వాత ఫోర్క్తో ఈ విధంగా కలుపుకోవాలి. లేదంటే ప్లేట్కు అతుక్కుపోతుందండి. పూర్తిగా ఆరే వరకు ఇదే విధంగా కలుపుకుంటూ చివరి వరకు ఆరబెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే తయారవుతుంది. కొంచెం మనకి జిగురుగా ఉన్నట్టు అనిపిస్తుంది. మనం పౌడర్ చేసామంటే పొడి పొడిలాడుతూ వచ్చేస్తుంది. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లో ఈ పంచదారని వేసుకుని కొంచెం ఉప్పు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి, పొడి పొడిలాడుతూ వచ్చేసింది. ఇలా చేసుకున్న పౌడర్తో మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చిటికలో నిమ్మరసాన్ని అయితే తయారు చేసుకోవచ్చండి. దీన్ని మనం గాజు సీసాలో స్టోర్ చేసుకున్నామంటే చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది. చూడండి ఎంత పొడి పొడిలాడుతూ ఉందో. ఇప్పుడు లెమన్ వాటర్ ఏ విధంగా తయారు చేయాలో మీకు చూపిస్తాను చూడండి. 2 గ్లాసుల్లో వాటర్ తీసుకుని మీ టేస్ట్కి తగ్గట్టుగా ఈ పౌడర్ని వేసుకోండి. స్వీట్ ఎక్కువ ఇష్టపడేవారైతే 2 స్పూన్లు వేసుకోండి. ఇక్కడ నేను ఒక గ్లాస్లో 1 స్పూన్ సబ్జా గింజల్ని వేస్తున్నానండి. మీరు కావాలంటే వేసుకుని ఇలా కూడా తాగొచ్చు. మీరు ఏ విధంగా అయినా సరే ఈ పౌడర్ని యూస్ చేసుకోవచ్చండి. వీటిలో 2 పుదీనా ఆకులను కూడా వేసుకోవచ్చు. కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకుంటే సరిపోతుందండి. ఈ పౌడర్ ఉంటే చిటికలో మనం ఈ వేసవికాలంలో ఇలా కలుపుకుని నిమ్మరసాన్ని అయితే తాగొచ్చండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.